RTI Live News. Ask for right. కొమ్రమి ఆసిఫాబాద్ జిల్లా సిరిపురటి మండలంలోని మీరేవాడకు చెందిన ముర్ముర్ సుశీల భర్త చంద్రయ్య అదే విధంగా చాకలి వాడకు చెందిన గుబ్బే దారాభాయ్ భర్త ఇస్త్రీ అనే మహిళలు సకుటుంబ సమేతంగా గత 70 సంవత్సరాల నుండి మట్టి గోడల పెంకుటి పూరు గుడిసెలో నివాసం ఉంటున్న ఇప్పటి వరకు నుంచి కూడా ప్రభుత్వాల ద్వారా ఇండ్లు మంజూరు కాలేదని నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న ఇందిరమ్మ ఇంటి పథకంలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో అర్హులు కాని వారికి లబ్ధిదారులుగా నమోదు చేయడంతో బాధాకరమన్నారు. ప్రజాపాలన పథకంలో నమోదు కాని దరఖాస్తులను నమోదు చేయాలని, అదేవిధంగా నమోదై ఉన్న ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించి పారదర్శకతతో జవాబుదారీతనంతో మట్టి గోడల పెంకుల పూరి గుడిసెలలో గల కొన్ని సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న అర్హులైన నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు. ఏం సమాధానం ఉంటుంది అమ్మా మీరే అయితే మట్టి కూడా దాంట్లో మట్టి కూడా ఎక్కువ కూడా हाय तो गया मैं आज के लिए हम साइड को नहीं इतने अंदर हम तेज नहीं कौन नहीं जाता तुम వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. నేను కబీర్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. ఈరోజు సిరిపుట్టి మండలంలోని మేరవాడలో ఉన్నాను. మేరవాడకు చెందిన ముర్ముర్ సుశీల భర్త నారాయణ ఇంట్లో ఉన్నాను. వీరి పెంకుటిల్లు మొత్తం చూసుకున్నట్లయితే మట్టి గోడలతో పెంకుటిల్లు చిందరవందరమై ఉన్నాయి. ఇంట్లో నిలబడడానికి స్థలం లేదు. ఈమె ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ఆన్లైన్ అధికారుల నిర్లక్ష్యంతో ఈ ప్రజాపాలన ఆన్లైన్ కాలేదు. ఈమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని ఈమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. అధికారులు స్పందించి ఈమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంటుంది. పేరేందమ్మా? సుశీల. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నావా? ఇల్లు వచ్చిందా? ఇందిరమ్మ కాలేదా? మరి అధికారులను కలిసినావా? ఎవరు కలిసిన? సర్పంచ్ అన్నాడు. పెద్దల కంటే ఎప్పుడు కలిసిరు? ఇప్పుడు ఇల్లు రాలేదు కదా, ఇప్పుడు పోయి కలిసినావా? కలవలే. అయితే ఇప్పుడు మొత్తానికి మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలి. అధికారులతో ఏం కోరుకుంటున్నారు? ఏం కావాలి? ఇల్లు కావాలి. ఇక్కడ గత ఎన్ని సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారు? 50 ఏళ్ళు అవుతారు. 50 సంవత్సరాల నుండి ఈ మట్టి గోడల పెంకిటిల్లు ఉన్నావా? ఇందిరమ్మ ఇల్లు కూడా రాలేదు. ఇందిరమ్మ
ఇప్పుడు ఇంతకు ముందు మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? రాలేదు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవి రాలేదు. ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇల్లు కూడా రాలేదు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈమె ఆవేదన బాగా గత 50 సంవత్సరాల నుండి మట్టి గోడలు పెంకుటిల్లులా ఉంటుంది. ఈమె ఇందిరమ్మ ఇల్లుకు అర్హురాలినని ఈమె చెప్తుంది. అధికారులు జిల్లాధికారులు స్పందించి మొదటి విడతలోనే ఈమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తూ వేడుకుంటుంది. వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. నేను కబీర్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. ఈరోజు సిర్పూర్టి మండలంలో చాకలివాడలో ఉన్నాను. చాకలివాడకు చెందిన గుబ్డే తారాబాయ్ ఇస్తరి ఇంట్లో ఉన్నాను. వీరి ఇల్లు చూసుకున్నట్లయితే మొత్తం మట్టి గోడలు పెంకుటిల్లు. వీళ్ళు గత 70 సంవత్సరాల నుండి ఇక్కడ నివాసం ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ హయాంలో కూడా ఇళ్ళకు డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా వీరికి రాలేదు. ఇల్లు రాలేదని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మాటల్లో వివరణ కోరుతున్నాను. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ? 70 నుండి. ఎంతమంది పిల్లలు మీకు? వర్షాకాలం అంటే ఎట్లా ఉంటుంది? అంత తడుతుంది, మొత్తం తడుస్తుంది, నీళ్ళు ఉంటాయి లోపల. మరి ఇల్లు లేదని ఎవరికైనా చెప్పినరా? చెప్పాలి. ఇది ఫామ్ ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారా? చేసుకున్నాం. ఏమన్నారు పాలన కలిసిరా? ఎవరన్నా కలిసింది. ఏ సార్ కలిసినావు? ఇదే ఎవరు కలిసిండు? అక్కడ ఎంపీ సార్ కలిసిండు. సార్ మాకు ఇల్లు లేదు జగన్ అని సార్ కుంప పడుతుంది ఇట్లా సార్ అని చెప్పాను. ఎంపీలో సార్ కలిసినావు, ఇల్లు లేదు, ఇది 70 సంవత్సరాల నుండి ఇట్లా నీళ్ళలో ఉంటున్నా, ఎండకు మాడుతున్నా, వానకు తడుస్తున్నా అని చెప్పినావు. అయితే ఏమన్నాడు సార్? చేస్తారా? మరి మొదటి లిస్ట్ వచ్చింది ఇందిరమ్మ ఇల్లు, దాంట్లో మీ పేరు ఉన్నదా? లేదు. మరి దీని తర్వాత సార్లు కలిసిందా? ఇప్పుడు మళ్ళీ కలిసిందా? రాలేదు. లిస్టులో లేదు మీ పేరు లేదా? ఉన్నదా లేదా? లేదా? మరి ఇప్పుడు పోయి కలిసిన సార్ ఒకసారి కలుస్తారా? రేపు పోయి కలుస్తారా? ఎప్పుడు కలుస్తారు? రేపు పోయి కలిసి చెప్పండి. ఏం చెప్తారు సార్? 70 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాం, మట్టి గోడలు ఉన్నాయి, పెంకుటిల్లు ఉన్నది అని చెప్పండి. చూడండి వీరి పరిస్థితి చూసుకున్నట్లయితే గత 70 సంవత్సరాలలో ఎండకు మాడుతూ వానకు తడుస్తూ నీళ్లలో పెంకుటిల్లి మట్టి గోడలలో నివాసం ఉంటున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వీరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.